నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంటలు ఆరటం లేదు। ఒకవైపు చిన్నారెడ్డి మేఘారెడ్డి వివాదం, మరోవైపు మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ ను కుదిపేస్తున్నాయి। ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు। తన అనుచరులతో కలిసి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర పార్టీ ముఖ్యులను కలిసి చిన్నారెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు। అదే సందర్భంలో చిన్నారెడ్డి అనుచరులు గాంధీ భవన్ లో హల్చల్ చేశారు। వనపర్తి నియోజకవర్గంలో మేఘారెడ్డి అరాచకాలను రాష్ట్ర పార్టీ ముఖ్యుల ముందు ఏకరువు పెట్టారు। సిఎల్పిలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం మంత్రి కొండా సురేఖను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేయడం సంచలనమైంది। అయితే పార్టీలో సభ్యత్వం లేని తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తానెలా బాధ్యత వహిస్తానని కొండా సురేఖ ఎదురు ప్రశ్నిస్తున్నారు। సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకుని ఆదివారం హైదరాబాద్ రానున్నారు। షోకాస్ నోటీసులు అందుకున్న నాయకులు కూడా తమ వివరణ పార్టీకి ఆదివారం నాటికి అందించాల్సింది। వాళ్ళు ఇచ్చిన వివరణను పరిశీలించి సీఎం వచ్చిన తర్వాత ఈ అసమ్మతి నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారు అన్నది ఉత్కంఠగా మారింది। మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటింది। ఇప్పుడు అసమ్మతిని పూర్తిగా అణచివేస్తేనే 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగవుతాయి, లేకుంటే కాంగ్రెస్ ను ఆ పార్టీ నాయకులే ఓడిస్తారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు। టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను। నేను ఎంత గొప్పగా పనిచేసుకున్నా వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే గతంలో నేను 7 సార్లు పోటీ చేసినా 8 సార్లు పోటీ చేసినా ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా। తర్వాత మాత్రం ఊర్లో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే, కానీ మొన్న ఎన్నికల కన్నా ముందే నేను నాకని ఓటు అడగల ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయండి, చేతి గుర్తు ఓటు వేయండి అని అడిగినా నాకు ఉండేటువంటి ఏదైతే ప్రచార సామగ్రి ఇచ్చినారో పాంప్లెంట్లు కానీ స్టిక్కర్లు కానీ పోస్టర్లు కానీ ప్రతి ఇంటికి అంటించుకుంటూ పోయి అమ్మాయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు స్పందించి సామాన్యంగా ఓటు అడిగినప్పుడు అందరూ తల ఊపుతారు, కొందరు నవ్వుతూ ఊపుతారు, కొందరు కోపంగా ఊపుతారు। కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం నేను ఇల్లు తిరుగుతా ఉన్నప్పుడు తప్పకుండా ఈసారి నీకు ఓటేస్తామయ్యా, 2 సార్లు మేము పొరపాటు చేశాం టీఆర్ఎస్ ఓటేసేటువంటి మాట కూడా బాహటంగా చెప్పడం జరిగింది। ఎప్పుడు ఇంత బాహటంగా ఎవరు మాట్లాడలే, మొన్న ఎన్నికల్లో బాహటంగా టీఆర్ఎస్ మేము ఓటేసి తప్పు చేశాం, ఈసారి నీకే ఓటేస్తాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది। ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పాను। ఈ రోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ల ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం। రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాల్ అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట, అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు। ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు
కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ రెండేళ్ల వారికి ఎందుకయ్యా ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి దేవుడి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. దేవుడి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తా? ఈ రోజు నేను నియోజకవర్గంలో శ్రీ చిన్నారెడ్డి గారు గోపాల్పేట మండల కేంద్రంలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ లోకల్గా నన్ను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫస్ట్ టైం ఎందుకు అంటే ఆయన నిన్న గోపాల్పేట పోయి మండల ఆఫీస్ ఓపెన్ చేయడమే మొదటి తప్పు. ఎందుకు అంటే ఆడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. క్రమశిక్షణ తప్పున్నాడు ఆయన. ఎందుకంటే నిన్న పోయి రెండో ఆఫీస్ తెచ్చి ఫస్ట్ మొట్టమొదటి తప్పు చేస్తున్నాడు. దాంతోపాటు అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకటి అక్కడ మండల కేంద్రంలో ఆయనకు మార్కెట్ యార్డ్ అవసరం లేదంట. అక్కడనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డబ్బులు తీసుకొని సీట్ మార్చిందంట. సో నేను చిన్నారెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. 8 సార్లు నీకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్సీకి ఇచ్చింది. అంటే 9 సార్లు నువ్వు కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావా? ఫస్ట్ నువ్వు ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. అంటే జరుగుతుంది కాంగ్రెస్లో అంటే నువ్వు సీనియర్ నాయకుడు కాదు, అది చెప్పాలి. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి సోనియమ్మ టికెట్ ఇస్తే మార్చి పైసల కోసం ఇక్కడున్న కమిటీ అక్కడున్న కమిటీ అని చెప్పిండు. సో ముఖ్యమంత్రి గారిని అట్లా అనవసరంగా మాట్లాడినందుకు అదే ముఖ్యమంత్రి గారు మేమందరం 65 మంది మేము ఎమ్మెల్యేని గెలిస్తే నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ప్లానింగ్ వైస్ చైర్మన్ ఇచ్చినాం. అది మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ అంటే నేనే అంటే కాంగ్రెస్ అని మాట్లాడితే కుదరదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే 32 సంవత్సరాలు ఉన్నప్పటిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, అప్ టు జయరాములు వరకు. ఈయన కొత్త కాంగ్రెస్ కాదు, 32 ఏళ్ళు అంతకుముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈయన వచ్చిండు. ఎందుకు వచ్చిండు? యూత్ కాంగ్రెస్ కోటలు వచ్చిండు. జయరాములు గారు సీటు గుంజుకొని ఈయన బీఫామ్ తీసుకున్నాడు. అంటే అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావా? నువ్వు అప్పుడు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడద్దు. మొత్తం కాంగ్రెస్ అంటే నువ్వే అంటే కాంగ్రెస్ అంటే వనపర్తి నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ పాత కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని నీకు పెట్టిరా? నీవేనా ఇక్కడ పొలం అమ్మి నువ్వు పెట్టినా? తిరుమలాపురం అమ్మినావా, హైదరాబాద్ అమ్మినావా? సో దీనికి అంతా సమాధానం చెప్పాలి. ఏఐసిసిని కూడా తప్పు పట్టినావు, కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టినావు, ఎమ్మెల్యేని తప్పు పట్టినావు. నేను వచ్చిన తర్వాత నా కష్టము ఇంకేదో నేను కాంట్రాక్ట్ చేసి వర్కులు చేసి నేను నా దగ్గర ఉన్న కార్యకర్తలకు పెడుతున్నాను. ఇప్పటివరకు 1 ఎంపీ నేను ఎక్కడ తీసుకోలే. సో నువ్వు చేస్తున్న పని పెబ్బేర్ల కొంతమంది కోసం, బీఆర్ఎస్ల కోసం, గోపాల్పేటలో కొంతమంది బీఆర్ఎస్ల కోసం, గన్పూర్లో, పెద్దమందరిలో, వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీల కోసం ఎంఆర్ ఆఫీస్ ఫోన్ చేస్తావు. బీఆర్ఎస్ పార్టీల కోసం తీసుకెళ్లి సెక్రటరీలో బిల్లులు ఇప్పిస్తావు. బీఆర్ఎస్ పార్టీలకు వర్కులు ఇప్పిస్తావు. పోలీస్ ఫోన్ చేస్తావు, ఎంఆర్ ఆఫీస్ ఫోన్ చేస్తావు. నీకు ఇక్కడ కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది. నువ్వు రోజు బీఆర్ఎస్ నిలబెట్టుకొని తిరుగుతున్నావు. నిరంజన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ముగ్గురు కలిపి ఒక ఆత్మ ఈయన ద్వారా మాట్లాడిస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ ఆయన దగ్గరకు పోతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా సీఎం గారికి లెటర్ ఇస్తా, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేపించేసి ఎవరెవరి కోసం పనిచేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. నువ్వు పనిచేస్తే నీకు ధైర్యం ఉంటే బీఆర్ఎస్ ఎందుకు తీసుకుపోతావు? కాంగ్రెస్ వాళ్ళతో పనిచేయాలి. సో ఇవన్నీ ఇట్లా మాట్లాడిన చిన్నారెడ్డి గారి మీద మేము ఏఐసిసికి, పిసిసికి, క్రమశిక్షణ సంఘానికి, మిగతా సీఎం గారికి అందరికీ లెటర్ రెడీ చేసినాం. ఇప్పుడే సంతకాలు పెట్టున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీ 30 నెలల నుంచి ఆయన గెలిచిన తర్వాత. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, ఈ అసమ్మతి సెగ అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉంది. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో దీన్ని ఎలాగా ఇచ్చేయబోతున్నారు సీఎం? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రైట్ మాధవి, ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అంశమే ఇటీవల. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా
చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం, కేంద్రంలో అధికారంలో ఉన్నది అది వరకు. సో అప్పుడు ఏం చేసినా నడిచేది, ఎలా చేసినా నడిచేది. అప్పుడు చాలా మనం చూస్తాం, తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు కొన్న సోనియా గాంధీ కానీ తర్వాత మిగతా పెద్దలు ఏం చెప్పినా కూడా ఒక శాసనం లాగా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో వెళ్ళడం, కేవలం ఒక 3 రాష్ట్రాల్లో ఉండడం. సో దీనివల్ల వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు ఏం చేయాలనేది. ఎందుకంటే ఈ కొండా సురేఖ వ్యవహారం కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు, ఒక జిల్లాకు సంబంధించింది కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఇక్కడ తీసుకున్న ఏదైతే చర్యలు ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా కూడా, అంటే పార్టీ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలనేది ముల్లగులాలు పడుతుంది ఢిల్లీ హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పుడు రేపు 23వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని యాక్చువల్లీ అమెరికా కూడా వెళ్ళాలి, కానీ ఆ అమెరికా పర్యటన కూడా రద్దయింది. లండన్ నుంచి డైరెక్ట్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఒక డిసిజన్ మేకింగ్ అనేది ఉంటది. ఒక ఆప్షన్ అయితే ఆమెను షోకాజ్ నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు, ఆమె వివరణ ఇచ్చింది. ఆ వివరణతో ఎలాంటి సంతృప్తి లేదు, ఇది పార్టీ లైన్ కాబట్టి. సో ఒకటి ఆమెను క్షమాపణ చెప్పించడానికి ఒక అంశం ఉండొచ్చు. ఒకవేళ యాక్షన్ తీసుకోకుండా భవిష్యత్తులో ఏమైనా తీసుకుందాం, ప్రస్తుతానికైతే వదిలేద్దాం అనే ఒకవేళ పార్టీ కనుక ఆలోచన చేస్తే కొండ సురేఖ క్షమాతో పాటు కొండ సుస్మిత కూడా, ముఖ్యంగా వ్యాఖ్యలు చేసిన కొండ సుస్మిత క్షమాపణ చెప్పవచ్చు. ఇది ఒక అంశం. కానీ ఈ అవకాశాలు ఎలా ఉన్నాయనో చూడాలి. ఎందుకంటే నిన్న పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 20 మంది సిఎల్పిలో భేటీ అయ్యారు. భేటీ అయ్యి కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలి, ఆమెను క్యాబినెట్ నుంచి తొలగించాలి. మొదటగా ఆమె రాజీనామా చేయాలి, రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలనేది. ఇది నిజంగా బర్తరఫ్ చేస్తే మాత్రం చాలా పెద్ద అంశమే కాంగ్రెస్ కు. ఎందుకంటే ఇటు పక్కన బీఆర్ఎస్, అటు పక్కన బిఎస్ కాసుకొని కూర్చున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎవరైనా వస్తే తీసుకుందామని బీఆర్ఎస్, బీజేపీ కూడా అసంతృప్తులను తీసుకుందామని నెక్స్ట్ అధికారంలో రావడానికి అటు బీఆర్ఎస్ బీజేపీ చాలా ప్లాన్ చేస్తున్నారు. సో ఇదే అదనుగా భావించిన ఆ 2 పార్టీలు కూడా కొండ సురేఖను క్యాప్చర్ చేయొచ్చు. సో అది ఆమె ఇష్టం. కొంతమంది అంటున్నారు జనసేనతో కూడా చర్చలు జరుపుతున్నారు కొండ సురేఖ అని. సో మొత్తం మీద ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక సస్పెండ్ చేస్తే, అంటే క్యాబినెట్ నుంచి కొండ సురేఖను తీసేస్తే తర్వాత ఏ పరిణామాలు జరగవచ్చు అనేది ఆలోచన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులను మార్చడమే చాలా ఈజీ, మనం చాలా సార్లు చూసాం. సో కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య మనం చూస్తా ఉన్నాము ఇటీవల రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత. అంతకు ముందు కూడా కాంగ్రెస్ కు చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా సీఎంలను రాత్రి మార్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఒకవేళ కొండ సురేఖను తీసేస్తే తర్వాత వచ్చే ఏమేమి జరుగుతాయి, వేరే పార్టీలకు లాభం జరుగుతుందా, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా అనే దాని మీద ఢిల్లీ హైకమాండ్ ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం షోకాజ్ నోటీసులకే సరిపెట్టుకుంటే, ఇప్పుడు చిన్నారెడ్డిది ఉంది, పెండింగ్ ఉంది. చిన్నారెడ్డి కూడా మెగారెడ్డి మీద వ్యాఖ్యలు చేశాడు. ఆ మెగారెడ్డి ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున ఖర్గే హైకమాండ్ ని కలిశారు. సో ఇప్పుడు చిన్నారెడ్డి మీద చర్యలు తీసుకోవాలా? మరి తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు, మాటికి ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేయడం, ఏమనంటే మునుగోడు కార్యకర్తలు కోరుకుంటారు అనడం. సో ఒక్కొక్కరు స్వరం పెంచుతున్నారు. మరి ఈ స్వరం పెంచుకుంటూ వెళ్తే ఇప్పుడు షోకాజ్ నోటీసులకి అంటు పెడితే ఇక 2 సంవత్సరాలు ఉంది, మళ్ళీ ఎలక్షన్స్. ఈలోగా పార్టీ అస్తవ్యస్తంగా మారే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది అసమ్మతి వర్గాలు, ఈ కుంపులాటలు, అంతర్గత కుమ్ములాటలు ఎక్కువై పార్టీ చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నట్టుగా పరిశీలిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని పార్టీ ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆధారపడి ఉంటుంది, ఆయన ఇచ్చిన రిపోర్ట్ మేరకు. ఎందుకంటే ఆయనకు హైకమాండ్ కొంత స్వతంత్రత ఇచ్చింది, తెలంగాణ విషయంలో కొంత ఆయన భుజాల మీద ఉంది. దాంతో పాటు హైకమాండ్ కూడా జోక్యం చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈమె బీసీ, అదేవిధంగా మహిళ. సో ఒక బీసీ మహిళను బర్తరఫ్ కనుక చేసేస్తే మళ్ళీ వచ్చే ఆందోళనలను మళ్ళీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే దానిపై ఆలోచన పెడుతుంది. అందుకే నిన్న 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారంటే దీని వెనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కొంత ఢిల్లీ నుంచి ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, అనుమతి కావచ్చు. మొన్న అంతకుముందు మహిళలు మాట్లాడారు. ఫస్ట్ రోజు మహిళలంతా కూడా కొండ సురేఖ మీద విమర్శలు చేశారు. ఒక మంత్రి మీద, అంటే సొంత క్యాబినెట్ లో ఉన్న ఒక మంత్రి మీద విమర్శలు చేయడం అనేది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగవు, తెలిసే జరుగుతాయి. మరి అలాంటిది కేవలం ఆరోపణలకు, విమర్శలకు, అటాక్ కు మాత్రమే వదిలిపెడతారా? నిజంగా క్యాబినెట్ తీసేసి ఆల్రెడీ 2 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది రాజగోపాల్ రెడ్డి వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు మంత్రి పదవుల కోసం. ఇప్పుడు ఈమెను తీసేస్తే 3 ఖాళీలు అవుతాయి.
ఆ 3 ఖాళీలు ఎవరితో ఫుల్ఫిల్ చేయాలి? ఎందుకంటే అసంతృప్తి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి, ఈ కొండ సురేఖ బదులు ఒక బీసీకి ఇచ్చి, ఇంకోరికి ఎవరికైనా ఎస్టీకి గనక ఇచ్చేస్తే మరి ఈ గొడవ సద్దుమణిగిపోతుందా? ఒకవేళ డైవర్ట్ అవుతుందా? లేకపోతే ఇంకేదన్నా చేయాలనే ఆలోచనలు అయితే పడింది. మొత్తం మీద అయితే కాస్త ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొండ సురేఖ అంటే కొండ సుష్మిత అంశం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ లోపే ఆల్రెడీ ఢిల్లీ హైకమాండ్ తో మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ దీనిపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఒకవేళ ఇలానే కొండ సురేఖను కంటిన్యూ చేస్తే వచ్చే నష్టం ఏంటి, తీసేస్తే వచ్చే నష్టం ఏంటి అనే దాని మీద వీళ్ళు చర్చలు జరుపుతున్నారు. మొత్తం మీద ఢిల్లీ కోర్టులో ఈ బాల్ అయితే ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక డిసిజన్ అయితే తీసుకుంటారు. నిన్న కొండ సురేఖ సుష్మిత కూడా నిన్న వరంగల్లో మామూలుగా అంటే ఆన్ రికార్డ్ మీడియాతో మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఇంటి పై నుంచి మాట్లాడారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విదేశీ పర్యటన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మేము మాట్లాడతామంటే వాళ్ళు కూడా ఆమెతో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే కొన్ని నెలల నుంచి మనం చూస్తాం కొండ సురేఖను పక్కన పెట్టినట్టుగా, తర్వాత మంత్రి వర్గంలో కూడా కాస్త ప్రియారిటీ తగ్గినట్టుగా, ఆమె చేసిన వరుస వివాదాల వ్యాఖ్యల నేపథ్యంలో కొంత పక్కకు పెట్టినట్టుగా ఆమె కూడా సమాచారం ఉంది. కాబట్టి వరంగల్లో కొంత పట్టు ఉంది. మనం ఎంత లేదన్నా కూడా కొంత పట్టు ఉంది. కొన్ని నియోజకవర్గాలలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కొంత క్యాడర్ కూడా ఉంది. సో దాంతో మరి వీళ్ళు తేల్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డితో తేల్చుకోవడానికి రెడీ అయినట్టుగా కనబడతా ఉంది. ముఖ్యంగా పొంగిలేటికి వాళ్ళకి అసలు పడట్లేదు. వాళ్ళ ఫైల్స్ కానీ, వాళ్ళ వ్యవహారాలు కానీ, వాళ్ళ ప్రాజెక్టులు కానీ అన్నిటికీ వీళ్ళు అడ్డం పడుతున్నట్టుగా, అంటే ఒక సహచర మంత్రి కూడా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఇక మనం ఎందుకు ఈ యొక్క క్యాబినెట్ లో ఉండి, ఎందుకు ఈ పార్టీలో ఉండి అని వాళ్ళు కూడా డిసైడ్ అయినట్టే కనబడదు. అందుకనే సుష్మిత డైరెక్ట్ సీఎంని అటాక్ చేసినట్టుగా కాంగ్రెస్ నుంచి కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా కూడా వాళ్ళు వేరే దారి వెతుక్కున్నారు అని ఒకవేళ నిజమే అయితే జనసేన మీద కొన్ని డౌట్స్ వస్తున్నాయి, బీజేపీ మీద కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఈ 2 పార్టీలకు వెళ్తుందా, లేదా ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్లకుండా ఇండిపెండెంట్ గా వెళ్తుందా? ఒకవేళ ఖాళీగా ఉందనుకోండి, వీళ్ళు కేసులు పాతే చాలా ఉన్నాయి. ఇప్పటికే ఇప్పుడు ఓఎస్డి మీద కొండ సురేఖ ఓఎస్డి మీద ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ కేసు అయింది. సో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళకపోతే ఇండిపెండెంట్ ఖచ్చితంగా కేసులు అవుతాయి. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది ఒకవేళ పార్టీలోకి వెళ్తే, బయటికి వెళ్తే. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సస్పెండ్ చేస్తే, తీసేస్తే ఏం చేయాలనేది కూడా ఆల్రెడీ వాళ్ళు కార్యాచరణ పెట్టుకొని ఈ యొక్క వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.